మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, కృపా సత్యములు నీకు తోడుగుండును. 2 సమూయేలు రాసిన గ్రంథము 15 అధ్యాయం 20 వచనంలో ఆఖరి మాటకి రావండి. దావీదు అబీషాలోము మరి తన కుమారుడు అబీషాలోము రాజపట్టం చేయకుండానే రాజు కావాలని మరి దావీదు మరి తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, కృపా సత్యం నీకు తోడుకుంటాను. ఈ దేవునికి దావీదు తోడుకుంటున్నాడు కాబట్టి ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు ఉండవు ఆయనకి. దేవుడు ప్రతి కీడు నుంచి తప్పిస్తూ ఉంటాడు. అందుకే కృపా సత్యం నీకు తోడుగుంటా. దేవుని కృప ఎప్పుడు దావీదు తోడుగుంటుంది. కాబట్టి ఇది నా వాగ్దానం, సహోదరుడా, ఎవరన్నా ఇది విరోధంగా తిరిగినప్పుడు, దేవునితో నడిచినప్పుడు ఆ యొక్క విరోధులను కూడా, శత్రువులను కూడా మిత్రులుగా చేసేస్తాడు దేవుడు. కాబట్టి ఆ శత్రువులు దొరకకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇదైనా వాగ్దానం, సహోదరుడా, సహోదరి, మరి దావీదు తన కుమారుడు మరి తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు తనను తప్పిస్తాడు. అలాగే మనల్ని కూడా అటు కిరుకుల నుంచి తప్పిస్తాడు. కాబట్టి ఇది నా కృపా సత్యంలో నీకు తోడుగుండు. దేవుని కృప ఎప్పుడు మనకు తోడుగుండు గాక. మరి అలాగే 2025 సంవత్సరం 7 నెలల మొదటి దినం వాగ్దానం పెట్టి ఈ నెలంతా కృపా సత్యములు నీకు తోడుగుండును గాక. దేవుడు నీకు తోడుగుండి దేవుడిని నడిపించకు, దేవుడు దయచేయను గాక. నెలంతా దేవుడిని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడిని మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి, మహాగండు, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, కనికరకుండా నీకు వందనాలు. ఈ దినమంతా రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించి గవర్నమెంట్ చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా తోటి పని వారు ఇక్కడ అందరితో సమాధానం, శాంతి దయచేయండి. ప్రభువా నాయన, ఈ నెలంతా 6 నెలంతా కాచి కాపాడు. 7 నెలలకు అడుగుపడి 7 మొదటి దిన చివరి దినం వరకు మమ్మల్ని కృపలో భద్రపరచండి, కాచి 7 నెలంతా మాకు ఇచ్చిన వాగ్దానం స్వతంత్రించుకునే కృప, ఎవరో ఏ ఇరుకుల నుంచి ఇబ్బందులు తప్పించుకునే కృప దయచేయండి. శాంతి, సమాధానం, ఆర్థిక సమృద్ధి నింపండి, కష్టార్జితాన్ని ఆశ్రయించండి, కుటుంబ సమస్యలు విడుదల, బలహీనలు ముట్టండి, స్వస్థపరచండి, కుటుంబ సమస్యలు విడుదల దాచండి. ఈ నెలంతా శాంతి, సమాధానం కృపతో నింపి కృపలో భద్రపరచండి. ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలను దీవించి ఆశ్రయించి కృప చూపించమని మీకే మహిమ, ఘనత, ప్రభావం పొంది యేసు పరిశుద్ధ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.